నమస్కారం, వెల్కమ్ టు సిఎస్ న్యూస్. నేను రేతు. బిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఏపీఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబుచే నిర్వహించబడుతున్న కొనరడ్ నార్బర్ట్ అకాడమీ వారిచే బాపట్ల పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన బీద కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ. ప్రకాశం జిల్లా అద్దంకిలోని 11, 12 వార్డులకు సంబంధించిన 6వ నెంబర్ సచివాలయంను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆకస్మిక తనిఖీ. దేశ అభివృద్ధిలో గత 6 ఏళ్ల కాలం చారిత్రాత్మకం, చేయాల్సిన పనులు ఇంకెన్నో మిగిలే ఉన్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలు. మహిళలు, పిల్లల భద్రతకు అభయం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం విమానాశ్రయం ఆవరణంలో విలేకరులతో మాట్లాడిన ఏపీఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో అమ్ముడుపోయి తిరుపతి సీట్ కోసం ఢిల్లీలో కూర్చున్నారని, బీజేపీ జనసేన ఉనికి ఆంధ్ర రాష్ట్రం లేదని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేను ఒకటే చెప్పగలను, ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికల్లో నించుందామా, ఎప్పుడు అధికారాన్ని కైవసం చేసుకుందామా అన్న రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అంటే అక్కడ కేసీఆర్ గారు కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గారిని ఎలాగైనా వాళ్ళని తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, ఒక నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి, తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు, వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం. ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళాలి కానీ వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి? ఈరోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే బీజేపీ గెలవాలి, కేసీఆర్ గెలవకూడదు అంటాడు. అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి, ఎవరు వస్తే మన సమస్యలు తీరుతాయని. ఈరోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కావాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ప్రజల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి అని. అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టు ఉందేమో కానీ ఆంధ్రాలో ఎప్పుడు కూడా పట్టు లేదు. సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు 2-3 సీట్లు వచ్చాయేమో కానీ ఇండివిజువల్గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ముఖ్యంగా తిరుపతిలో మీరు చూస్తే ఎంపీగా వైఎస్ఆర్సీపీ గెలిచిన వ్యక్తి మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది. అండ్ 2019లోనే జగన్ గారి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ 16 నెలల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 3వ స్థానం సంపాదించారు. ఈరోజు ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లో మరి ఈ కోవిడ్ సమయంలో కూడా ఆయన సపోర్టివ్గా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలకి అండగా ఉండటం ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఘంటాపదంగా నేను చెప్పగలను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ తిరుపతి ఎంపీగా గెలవబోతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఎవరు ఎన్ని డాన్సులు వేసినా, ఎవరు ఎన్ని వాళ్ళ చిత్తూరు జిల్లా శ్రీ సిటీలోని పరిశ్రమలను, పరిసర ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్, కోలా బీజేపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తదితర నాయకులతో కలిసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా పలువురు అధికారులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించి శ్రీ సిటీలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. గవర్నమెంట్కి ఇచ్చామనుకోమా, ఇలా తయారవుదు, ఈ రోడ్లు ఇలా మెయింటైన్ చేయరు. బాబురావు గారు మాట్లాడారు. రామకృష్ణ సేమ్ గెస్ట్ హౌస్ అక్కడ మనం కలిసి పని చేద్దాం. ఒక అచీవ్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేసి మొత్తం ఇక్కడ తయారు చేసి బయట దేశాలకు మాత్రం పంపించాలి. ఇండియాలో వాడుకోండి, ఇండియాలో వీళ్ళకి అమ్మేదానికి లేదు.
What is the reason? Sir, they are getting tax benefits, sir. Income tax. 100% exempted. The government of India tax holidays ఉంటాయి సార్ SEZ 100% ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీస్ అన్ని మనకి ఫర్నిచర్ ఉంది టీ ఎవర్టన్ టీ ఇటాలియన్ కంపెనీ టీ బ్యాగ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సెలగల రాజశేఖర్ బాబుచే స్థాపించబడి నిర్వహించబడుతున్న కాన్రాడ్ నార్బర్ట్ అకాడమీ వారిచే గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన బీద కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్టర్ హానోక్ ఈ ప్రదేశంలో ఎంతో సేవ చేస్తున్నారని, ఈయన ద్వారా ఈ పేదవారికి సేవ చేసే అదృష్టం దక్కిందని అన్నారు. నన్ను నడిపించినటువంటి ధనరాజు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. గతంలో ఎప్పుడు నేను ఈ ప్రాంతానికి రాలా, పైగా ఆనోక్ ఇక్కడ సేవ చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు. ఆనోక్ గారిని గురించి నాకు వాళ్ళ తండ్రి గారితో పరిచయం. నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి ఆనోక్ గారి తండ్రి గారితో నాకు పరిచయం. ఆ కుటుంబంతో అప్పటి నుండి అంటే దగ్గరగా ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు, అంటే 55 సంవత్సరాలకు పైగా ఈ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఆనోక్ పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. క్రమశిక్షణ కలిగినటువంటి, పూర్తి సమర్పణ కలిగినటువంటి ఒక మంచి పాస్టర్గా పనిచేస్తున్నాడు. అందువల్ల ఆయన సంఘం ద్వారా ఈ కార్యక్రమం చేయడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను భావిస్తూ, మరి మేము ఇక్కడికి వచ్చి ఉడతా భక్తిగా మా వంతు సహాయం చేయడానికి అంగీకరించినటువంటి మీ అందరికీ కూడా 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకిలోని 11, 12 వార్డులకు సంబంధించిన 6వ నెంబర్ సచివాలయంను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల పనితీరు చక్కగా ఉందని, ప్రజలకు వారి సేవను సరైన రీతిలోనే అందిస్తున్నారని అభినందించారు. ఈ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ షాపులు వాళ్ళ లోపల ఎంత ఉందో దాని లోపల పెట్టుకున్నాడు సరికొత్త వాడు ముందు చదువుకున్నాయి, అటువైపు షాప్ వాళ్ళు చదువుకున్నది. కొనడానికి వచ్చిన వాళ్ళు రోడ్డు ఈ పక్క ఒక పార్కింగ్ పెడితే ఇంకా మధ్యలో వెహికల్ మూవ్మెంట్ ఎట్లా, చాలా హార్బుల్ చెప్పండి ఏరియాస్. సో ఇది బాగానే ఉంది, ఇలా మెయింటైన్ చేయండి. ఇక సెట్ బ్యాక్స్ లేకుండా కట్టడం, ఈ విధంగా చాలు చేసి డబ్బులు కట్టమంటే జనాలు రెడీగా ఉంటారు. ఈ 535లో బిఆర్ఎస్ఎల్ ఎన్ని క్లోజ్ చేసాము? 4 ఉంది సార్, మొత్తం 5 సార్, 4 ఉంది సార్. అది నువ్వు చెప్పేది ఓపెన్ ఎస్ఎల్ బిఆర్ఎస్ దీని క్లోజ్ బిఆర్ఎస్ ఆన్లైన్ చేసాం సార్. కార్డ్స్ మరి రావాలి, ప్రింట్ అయి రావాలి. అందులో ఏంటి మేము చేసి 20 days అవుతుంది సార్. టైం ఎంత? 20 days దాటిపోయింది కదా. రాలేదు సార్, ప్రింట్ అయి పంపించాలి. వ్యవసాయం అప్రూవల్ దానికి ప్రైమరీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రోగ్రామ్స్ చేయాలో అవన్నీ ఇంకా కేవలం ఓపెనే కాదు. ఇక ఇప్పుడు ఏఎన్ఎంస్ చేసే పని కూడా ఈ క్రమంలో ఈ సచివాలయ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరి ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ విధి నిర్వహణకు సంబంధించి అవగాహన చేసుకున్నారా లేదా, ఎవరైనా ప్రజలు ప్రభుత్వం నుంచి ఏ సర్వీసెస్ అయితే ఈ సచివాలయం ద్వారా మనం డెలివరీ చేయాలనుకున్నామో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే గడువు లోపల ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి చేస్తున్నారా లేదా, వాళ్ళ హాజరు పట్టిక ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇంకా జిల్లా అధికారులందరూ కూడా సచివాలయాలను సందర్శించి మరి ఆన్లైన్లో ఒక యాప్ కూడా డెవలప్ చేశారు. దాంట్లో ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి. ఈ విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చున్నారు. ఆ క్రమంలో మరి కలెక్టర్గా నేను వారంలో కనీసం 2 చేయాలి.
3-4 సచివాలయాలు చూసే విధంగా నేను కూడా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నాను. అట్లాగే జాయింట్ కలెక్టర్స్ 2 ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. వీళ్ళే కాకుండా జిల్లా అధికారులు కూడా సంబంధిత శాఖల వాళ్ళు కూడా సచివాలయాన్ని సందర్శించి మరి వాళ్ళ శాఖలకు సంబంధించిన సర్వీసెస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి సచివాలయాల ద్వారా అనేది కూడా జరుగుతుంది. ఈరోజు అద్దంకి పట్టణంలో మరి 6వ సచివాలయాన్ని నేను ఇన్స్పెక్ట్ చేశాను. నాతో పాటు మరి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, అట్లాగే సంబంధిత మెడికల్ ఆఫీసరు కూడా ఉన్నారు. మరి ఈ సచివాలయంలో పనిచేసే వార్డ్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈరోజు ప్రజెంట్ అయి ఉన్నారు. మరి ఒక్కొక్క ఫంక్షనరీ వారీగా వాళ్ళ జాబ్ చార్ట్ ఏమి, వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దాన్ని మరి రివ్యూ చేయడం జరిగింది. మరి ఓవరాల్గా ఈ సచివాలయంలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా సాటిస్ఫాక్టరీగా పనిచేస్తున్నారు. మరి అట్లాగే వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాల్సినటువంటి రికార్డు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మనకు రాబోయే రోజుల్లో మరి సొంతంగా సచివాలయాలు కట్టుకోవాలి. మరి పట్టణ ప్రాంతంలో కొత్తగా సచివాలయాలు కట్టడానికి వీలు కావట్లేదు, కానీ గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మెటీరియల్ కంపోనెంట్ కింద శాశ్వత ప్రాతిపదిక మీద గ్రామ సచివాలయమే కాకుండా దానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్సు, ఇంకా మరి రాబోయే రోజుల్లో మరి మిల్క్ కలెక్షన్లో కూడా అమూల్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం. ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తరింపజేసి ఆర్బీకే వారీగా సొసైటీలు ఏర్పాటు చేసి మరి బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దీనివల్ల గుంటూరు జిల్లా గుంటూరులో గల కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఈ నెల 26, 27 తేదీలలో రోడ్డెక్కబోతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానం వీరందరికీ పొట్టకొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా ఊడికం చేయటం ఏమిటని ప్రశ్నించారు. దానికి రైతులకు పెద్ద ప్యాకేజ్ ఇచ్చానని చెబుతుంటే అది ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని, ప్రతి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణకు అనుగుణంగా ప్రధాని నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. రైతులకు ప్యాకేజీ పేరుతో దేశవ్యాప్తంగా వారిని అనగదొక్కాలని చూస్తే ఊరుకోమని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కూలీలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్మికులు 26వ తారీఖున రోడ్డెక్కనున్నారని, పోలవరం ప్రాజెక్టును వివాదం చేసి పనులను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ప్రజలు చూస్తూ ఉండాలా అని వైసీపీ అధినేతను ప్రశ్నించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అజెండా అని గుర్తు చేశారు. మీకు దమ్ముంటే ప్రతిపక్షాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు సిఆర్ మోహన్, వి రాధాకృష్ణమూర్తి, కాసా రాంబాబు, కాబోతు ఈశ్వరరావు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు గని, నాయకులు కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు. ఇది ఏ పత్రిక? హిందూ పత్రిక. హిందూ పత్రిక ఫ్రంట్ పేజీలో అసలు మీకు ఇచ్చినట్టుగా ఏ పత్రిక ఇవ్వాలి. మన విశాలంగా నడుపుడుగా బ్రహ్మాండం. మరి ఇది ఎవరిదైనా స్వాతంత్ర పోరాట ఉద్యమ కాలంలో పుట్టిన పత్రిక, భారతదేశంలోనే ఎంతో ప్రతిష్ట కలిగిన పత్రిక హిందూ పత్రిక. వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇష్యూలు? ఆ ఇష్యూకున్న ప్రాధాన్యత. అంతేగాని రామకృష్ణ కోసం ఇవ్వాల ప్రచారం, లేదా సిపిఐ కోసం ఇవ్వాల. ఈ పత్రిక పోలవరం ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత రీత్యా వాళ్ళని పబ్లిసిటీ ఇస్తే పత్రిక వాళ్ళని తెలుపుతారు, జర్నలిస్టులు విమర్శిస్తారు. నేను అందుకే ఒక్కటే చెప్తాను, చివరిగా అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? పోలవరం అనేది చంద్రబాబు అజెండా మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి అజెండా మాత్రమే కాదు, ఈవెన్ మా సిపిఐ అజెండా మాత్రమే కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల అజెండా అది. రాష్ట్ర ప్రజల అజెండా పోలవరం. ప్రతి విషయంలో కొద్దిగా అడ్డుగా ఉన్నాయి, కానీ ఒక్క పోలవరం విషయంలో మాత్రమే రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ వాయిస్ మాట్లాడతాం. కారణమేమి? ప్రత్యక్షంగా పరోక్షంగా 13 జిల్లాలు కూడా దీని ద్వారా లబ్ధి జరుగుతుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరుగుతుంది. ఉత్తర నవంబర్ 26వ తేదీ నాడు రోడ్డెక్కబోతాము. ఒక మాటలో చెప్పాలంటే
కరోనా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20 కోట్ల మందికి పైగా కష్టజీవులందరూ రోడ్డెక్కి ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రదర్శించబోతా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ కష్టజీవులతో భుజం కలిపి అది ప్రత్యక్షంగా ఈ ఆందోళనలో పాల్గొంటారు. ఎందుకంటే మోడీ గారు రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ నిర్భయంగా తన అజెండా ప్రవేశిస్తూ ఉన్నాడు. పేరుకి ఇండియా ప్రభుత్వం అయినప్పటికీ ఈరోజు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అజెండాతో ఒక కాషాయ అజెండాని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మరోవైపు కార్పొరేట్లకు అనుకూలంగా వారి లాభాలు పెంచే విధంగా వారి ఆస్తులు ఇప్పటికిప్పటిగా పెరిగే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు రూపొందించి ఇవాళ వారికి పూజలు చేస్తూ ఉన్నారు. నిజంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 3 ప్యాకేజీలు ఇచ్చారు. మరి 3 ప్యాకేజీలు ప్రకటించిన తర్వాత భారతదేశంలో రైతులు కానీ, శ్రామికులు కానీ, యువత కానీ లేదా చిరు వ్యాపారస్తులు కానీ ఒక్కరైనా సంతృప్తి వ్యక్తం చేశారని అడుగుతాం. కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సాధారణ ప్రజలెవరైనా ఈ ప్యాకేజీలో వెల్కమ్ చెప్పారని అడుగుతాం. పారిశ్రామికవేత్తలు మాత్రమే ఈ ప్యాకేజ్ బాగుందని చెప్తా ఉన్నారు. వారు మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఊరుతా ఉన్నారు. అంబానీలు అదానీల ఆస్తులన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి. చివరికి వాళ్ళ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకదాని ప్రైవేట్ వారికి అప్పచెప్తా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ ఒకవైపు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ముఖేష్ అంబానీ జియోను మాత్రం పైకి లేపుతా ఉన్నారు. అదేవిధంగా బ్రిటిష్ వారి కాలం నుండి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ రైల్వేస్ కూడా ఇవాళ ప్రైవేట్ ఇస్తాం. లక్షల కోట్ల రూపాయల సంపదను ఆర్జించి పెట్టే ఎల్ఐసిని ప్రైవేట్ ఇస్తా ఉన్నారు. అక్క చెల్లెమ్మల ఆర్థిక రాజకీయ స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మహిళల అభ్యున్నతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమాలను గత 17 నెలల కాలంలో చేపట్టామన్నారు. ఆటోలు, టాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన అభయం ప్రాజెక్టు యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలుత విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా 1000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి 1,00,000 వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్లు అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లి ఉండడం ఇంకా ఒక గొప్ప రాజకీయంగా అక్క చెల్లెమ్మలను ఎంపవర్ చేసే దిశగా అడుగులు వేయడం ఇంకొక ఉదాహరణగా కూడా అనుకోవచ్చు. ఇలా ప్రతి అడుగు రాజకీయ స్వావలంబన అయితేనేమి, ఆర్థిక స్వావలంబన అయితేనేమి, ఈ అడుగులే కాకుండా అక్క చెల్లెమ్మల కోసం స్పెషలీ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, చెల్లెమ్మల విషయంలో ఇంకా వారి రక్షణ కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి గత 17 నెలలుగా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే విషయంలో అడుగులు ముందుకు వేశాం. రక్షణ భద్రతా విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండకూడదు, లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు, ఎస్పీల కాన్ఫరెన్స్లో మొట్టమొదటగా నేను అన్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లోనే మారుమోగుతూ ఉన్నాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా
దిశ బిల్లును ప్రవేశపెట్టాం. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది. దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా వెంటనే అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఈ యాప్లు ఉపయోగిస్తే అక్కచెల్లెమ్మ బటన్ నొక్కుతానే వితిన్ 10 minutes ఆ అక్కచెల్లెమ్మలకు పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధంగా మొబైల్ వెహికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి GPS ట్రాకింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ను ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ చదువుతున్న ప్రతి చెల్లెమ్మకు వారి తల్లులకు మొత్తంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాం. భారత్ లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు 16వ లోక్సభ నుంచి 18వ లోక్సభ వరకు 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో 6 ఏళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్సభ నుంచి 18వ లోక్సభల వరకు కాలం మన దేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ లోక్సభ కాలం దేశ ప్రగతిలో చారిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమని తెలిపారు. आज सांसदों के लिए नए आवासों का लोकार्पण, ये लोकार्पण भी इसी श्रृंखला में एक जरूरी और अहम कदम है. मुझे खुशी है कि हमारे सांसदों का एक लंबा इंतजार अब खत्म हो रहा है. इन फ्लैट्स के निर्माण में पर्यावरण का ध्यान रखा है, एनर्जी कंजर्वेशन के उपाय हो, सोलर प्लांट हो, सीवेज ट्रीटमेंट प्लांट हो, ग्रीन बिल्डिंग के ये कंसेप्ट इन भवनों को और आधुनिक बनाते हैं. साथियों, मैं लोकसभा अध्यक्ष जी, लोकसभा सचिवालय और इसके निर्माण से जुड़े अर्बन डेवलपमेंट मिनिस्ट्री हो, अन्य विभाग हो, सबको बधाई देता हूं कि उन्होंने इतने कम समय में इस बढ़िया सुविधा का निर्माण करवाया है. और हम सब भलीभांति जानते हैं, हमारे लोकसभा अध्यक्ष जी वैसे भी वे क्वालिटी में भी और बचत में भी विश्वास रखते हैं. सदन के भीतर वे ये सुनिश्चित करते हैं कि समय की भी बचत हो और डिबेट की भी क्वालिटी हो. और इसके निर्माण में भी उन बातों को भली भांति सफलतापूर्वक पार किया गया है.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. కోవిడ్ సమయంలో ప్రజల్లో హెల్దీ ఫుడ్ పట్ల అవగాహన పెంచేందుకు యువర్ లైఫ్ పేరుతో వెబ్ పోర్టల్ ని ఓ సోషల్ మీడియాని ప్రారంభించింది. ముందుగా దీనికి గెస్ట్ ఎడిటర్ గా స్టార్ హీరోయిన్ సమంతాని నియమించింది. వీరిద్దరూ కలిసి ఇటీవల హెల్దీ ఫుడ్ విషయంలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలతో పాటు హెల్త్ టిప్స్ ని, ఆరోగ్యకరమైన వంటలకు సంబంధించిన విషయాల్ని వీడియోల రూపంలో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత స్థానంలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్ని గెస్ట్ ఎడిటర్ గా ఉపాసన సెలెక్ట్ చేసింది. హెల్దీ ఫుడ్ లో భాగంగా చికెన్ తో కోలిపట్టు కూర వండి ఉపాసనకు రుచి చూపించింది రష్మిక. కోలిపట్టు కూర రుచి చూసిన ఉపాసన రష్మికకు 100 మార్కులేసింది. రష్మిక సూపర్ చెఫ్ అని ప్రశంసించింది. రష్మికకు ఎవరైనా చెఫ్ గా అవకాశం ఇస్తే సూపర్ వంట చేస్తుందని పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Hey guys, welcome to a series with Recharge Your Life with Rashmika. If you follow her recipes, you can become light on your feet. That means obviously shed some kilos. Look at her, how fit she is. You can become happy and vibrant. Yes, I agree. I think it's great for the festive season because she eats everything and still stays so fit. So Rashmika, what are we making today? Let me first teach you a bit of Kurgi language. Oh, that'll be great. What do we call chicken? We say kodi, right? Kodi. Yeah, so in Kurgi, you say koli. Koli. Koli curry. Yeah, koli curry, correct. Koli curry. So we have a bit of koli here. But you guys are Kurgi, right? And Kurgi they eat a lot of pork. Yeah. Our tradition dish, authenticity starts off with pork. So we have a lot of barbecue pork and a lot to do with pork and wine, basically. Wine? Yeah. Oh. We make wine at home and... oh God, that's amazing. We have that. In every Cook household, we have to have as in 2 cups of... Curry. Yes. Okay, let's go for it. And what do you call this? Puttu. Puttu, actually. Puttu. I'm getting there. Okay. I think you'll pick it up quite fast. Okay, listen, I'm not the carb eater, so please excuse me. The carbs are all yours. Oh, no. That's okay. 100 marks. This new diva is going to come. She's young. She's going to rock the film industry for sure. But I think if anyone gives her a chance as a chef, phenomenal. And she's not married, so you know any guy who wants her right now. And she's an amazing cook also, so go for it. I'm mama's girl, so all the mummies, I can cook. Wow! బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఏపీఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సెలగల రాజశేఖర్ బాబుచే నిర్వహించబడుతున్న కొనరడ్ నార్బర్ట్ అకాడమీ వారిచే బాపట్ల పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన బీద కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ. ప్రకాశం జిల్లా అద్దంకిలోని 11, 12 వార్డులకు సంబంధించిన 6వ నెంబర్ సచివాలయంను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆకస్మిక తనిఖీ. దేశ అభివృద్ధిలో గత 6 ఏళ్ల కాలం చారిత్రాత్మకం, చేయాల్సిన పనులు ఇంకెన్నో మిగిలే ఉన్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలు. మహిళలు, పిల్లల భద్రతకు అభయం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.